నమస్తే. అప్డేట్స్ చూస్తే ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ను కోరారు. సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారన్న యోచనలో ఉన్నారు. సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఓఆర్ఆర్ నుంచి RRR కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 5 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్, అలాగే ఆదిలాబాద్ కలెక్టర్గా రాజరీషా, కుమరింభీం ఆసిఫాబాద్ కలెక్టర్గా శ్రీహర్ సెవరిస్టు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా జీహెచ్ సహదేవరావును నియమించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. లిక్కర్ పాలసీ కేసు అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈడీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆమె సుప్రీంని కోరిన విషయం విదితమే. అయితే బుధవారం విచారణ జరగాల్సి ఉండగా కేసును మరో తేదీన విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్ను జస్టిస్ పేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ పిఠల్ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఈ మేరకు ధర్మాసనం ముందుకు వచ్చిన పిటిషన్ను విచారణకు తగినంత సమయం లేకపోవడంతో వచ్చే నెల 13కి వాయిదా వేశారు.